సార్ మీ పేరు? నా పేరు శ్రీధర్ అండి. సార్ ఏ ఊరు సార్? గుడివాడ టౌన్. సార్ ఇక్కడ గుడివాడ మినిస్టర్గా చేసిన కొడాలి నాని గారి గురించి ఏం చెప్తారు? ఆయన పనులు ఒక్క రోడ్డు ఇలా ఏమీ చేయలే. నాకు తెలిసి అంతకుముందు 4 సార్లు గెలిచిన చివరి టైంలో పోల్ మేనేజ్మెంట్ చేసి గెలిచారు. అది ఎప్పుడు బూతులు తిడతాం తప్ప చేసే పని ఏం లేదు. దానికి బూతులు యూనివర్సిటీ ఒకటి పెడితే దానికి వైస్ ఛాన్సలర్గా ఆయనే పనికొస్తాడు. ఈ స్టేట్ మొత్తం ఈ రెండు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఏ అభివృద్ధి లేదు, ఒక ఇండస్ట్రీ లేదు. ఏముంది? ఉండవన్నీ మూసేస్తున్నారు జగన్ గవర్నమెంట్లో. మొన్న ఆఖరికి లులు మాల్ కూడా మన వైజాగ్లో వచ్చిందే వెళ్ళిపోయి కూకట్పల్లిలో బాగా సక్సెస్ అయింది. మీకు తెలుసు. పేజ్ ఇండస్ట్రీస్ అంటే జాకీ కంపెనీ అనంతపురంలో శాంక్షన్ అయిన దాన్ని కూడా అక్కడ డబ్బులు అడిగితే కోట్లు అడిగితే అది కూడా వెళ్ళిపోయింది తమిళనాడుకి. ఒక్క ఇండస్ట్రీ రాట్లా. కియా మోటార్స్ అంతే. యాన్సర్ యూనిట్స్ మొత్తం తమిళనాడుని కర్ణాటక వెళ్ళిపోయినాయి. వాళ్ళని బెదిరించారు. ఇట్లా మొత్తం అంతా బెదిరిస్తూ ఉంటే పై ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా? మన రాజధానితో సహా మొత్తం అన్నీ తాకట్టు పెట్టారు. ఎంఆర్ఓ ఆఫీసులు, రాజధానులు, వైజాగ్లో ఆర్డీఓ ఆఫీసులు తాకట్టు పెట్టంది ఏముంది? ఒక్క రోడ్ లేదు ఎక్కడ. స్టేట్లో తిరగదామంటే ఒక్కరికి ఒక్క రోడ్ లేదు. కరెంటుతో దాదాపు 8 సార్లు పెరిగింది. ఏముంది చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఒకటి ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు, చేయలేదు. మద్యపానం తీసేస్తాం అన్నారు, తీయలేదు. ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి, ఏది చేయలే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. కొడాలి నాని చెప్తున్నారు గుడివాడ నా అడ్డా మళ్ళీ నేనే గెలుస్తా అంటున్నాడు. ఆయన అనుకుంటే సరిపోదు కదా. ఆయన అనుకుంటాడు. జగన్ వైనాట్ 175 అంటున్నాడు. 175 గెలవమని దమ్ముంటే జగన్ కనుక 175 గెలిస్తే మేము స్టేట్లోనే వెళ్ళిపోతాం. గుడివాడ ప్రజలకు నేను చాలా సేవ చేశాను అంటున్నాడు కొడాలి నాని. ఏం సేవ చేశాడు చెప్పను? చాలా డెవలప్మెంట్ చేశాను అన్నాడు. ఏమీ చేయలే. గుడివాడ సేవకి వచ్చింది అన్నీ సెంట్రల్ ప్రాజెక్ట్సే. ఆఖరికి మన ఇళ్ళు కట్టారు అక్కడ, టిట్కో ఇళ్ళు. అవి చంద్రబాబు నాయుడు టైంలోనే 90% అయిపోతే చివరి 10% ఇవ్వడానికి 4 సంవత్సరాలు వెయిట్ చేసి చాలామంది లబ్ధిదారులను పీకేసి డబ్బులు కట్టిన వాళ్ళకి కూడా ఇవ్వకుండా ఏదో కొద్ది మందికి ఇచ్చారు. దానికి ఇంతకీ ఇప్పటికి మున్సిపల్ వాటర్ కానీ, మామూలు వాటర్ కానీ, కరెంటు కానీ ఏది సరిగ్గా లేదు. చాలా అక్కడ ఉన్నోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కావాలంటే ఆ కాలనీకి వెళ్ళి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సార్ ఇప్పుడు టీడీపీ తరఫున రాము గారు నిలబడుతున్నారు కదా, ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి సార్? టీడీపీ తరఫున ఆయన కొత్త వ్యక్తి, ఆయన మంచి వ్యక్తులే అనుకుంటున్నాము. ఎందుకంటే పూర్తిగా మనకి ఆయన కాదు, కొంత సేవా కార్యక్రమాలు మాత్రం ఒక సంవత్సరం నుంచి గుడివాడలో మధ్యాహ్నం పూట పేదలకు భోజనం పెడతాం, కొంతమందికి బట్టలు ఇవ్వటం, అటు పండగలకి అట్లా కొన్ని చేశాడు ఆయన. కొంతవరకు మాత్రం చేశాడు ఆయన. అది ఆయన గెలిస్తే మీకు డెవలప్మెంట్ ఉంటుందా నెక్స్ట్? ఆయనకన్నా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తేనే ఆటోమేటిక్గా అన్ని డెవలప్మెంట్లు ఉంటాయి. దాని ముందు 2014 నుంచి 2019 వరకు ఎన్ని బోల్డ్ రోడ్లు వేశారు గుడివాడలో. ఏది ఈ కాంక్రీట్ రోడ్లు అన్నీ జగన్ ఏది మన వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క సిమెంట్ రోడ్డు వేసారా? వేయలే గుడివాడలో ఎక్కడ. చివరికి ఒక తారు రోడ్డు నానిగారి ఇంటి పక్కన ఎలక్షన్ ముందు ఊరినే ఒక 200 మీటర్లు వేసారు. 200 మీటర్ల రోడ్డు వేసుకున్నారు. ఆ రోడ్డు వేసారు కానీ దానికి పక్కన ఇది రబ్బీస్ పోతారు, అదే గ్రావెల్, అది కూడా పోయిలా. అంత గొప్పగా వేశారు రోడ్డు. 2000 చేశాడు, ఈయన ఎక్కాడు 3000 ఇస్తా ఉన్నాడు. నెల పెంచుకొచ్చాడు. ఎప్పుడు మొన్న పెంచాడు, ఇప్పుడు 3000 ఇస్తున్నాడు. ఏంటి ఆయన చెప్పినట్టు ఇచ్చాడు మొత్తం ఇప్పుడు దాకా. 60 సంవత్సరాలు దాటినోడికి ఇల్లు ఇవ్వాల. ఈ 5 సంవత్సరాలు కట్టిన ఇళ్ళు అయ్యి తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టిన ఇళ్ళు ఇంత మట్టికి వాళ్ళ నిన్న ఎలక్షన్ ముందు ఇచ్చాడు. మా వయసు అయిపోయింది, 4,15,000 కడితే ఇల్లు ఇచ్చాడు. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలంటే కొడాలి నాని గారు ఇక్కడ మంత్రి కూడా అయ్యారు. ఏమన్నా చేశారా? ఏం లేదు. ఏముంది నా దగ్గర 4 సార్లు గెలిపించాం. ఏది ఏం చేశాడు? టిక్కు వెళ్ళకు కూడా డబ్బులు కట్టించాడు. 60 సంవత్సరాలు వచ్చినాయి మాకు ఇల్లు అప్పుడులో ఆయనే తెచ్చాడు. కొడాలి నాని గారి ద్వారాగా వచ్చినప్పుడు ఏది వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు టీడీపీలో, ఈయన అప్పుడు టీడీపీలో ఉండి కాంగ్రెస్ వాళ్ళని మంచి చేసుకొని ఇల్లు తెచ్చాడు. తెచ్చి కట్టింది చంద్రబాబు నాయుడు. ఇల్లు ఇవ్వాలిగా నువ్వు 5 సంవత్సరాలు పడుకోబెట్టావు, డబ్బులు వడ్డీలకు తెచ్చి కట్టాం. 4,15,000 కడితేనే ఇల్లు ఇచ్చావు. దానికి వడ్డీ ఎంత అవుతుంది? మేము
ఇప్పుడు ఈయన వచ్చాడు తెలుగుదేశం ఆయన. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, టిక్కు వీళ్ళకి మొత్తానికి డబ్బులు కట్టేస్తాను నేను అంటున్నాడు మగోళ్ళలాగా. మొత్తం కట్టేస్తాను, పింఛన్ ఇస్తాను, 3 గ్యాస్ బండ్లు ఇస్తాను. ఏంటి చంద్రబాబు మీద నమ్మకం ఉంది ఈసారి. ఏదైనా ఆయన డేరో వీళ్ళకి ఎవరికి రాదు. చంద్రబాబు నాయుడు డేరో ఎవరికి రాదు. ఇప్పుడు ఆయన వస్తే మీ ప్రాంతంలో మొత్తం రాజధాని గీద్దాన్ని మొత్తం కడతాడు ఆయన. ఈసారి ఎవరు గెలుస్తారంటారు మీ ప్రాంతంలో ఎమ్మెల్యే అభ్యర్థి? ఎమ్మెల్యే ఈయన వెళ్తాడు తెలుగుదేశం. నా గ్లాస్ గుర్తు ఎంపీ ఆయన కలుగుతాడు. ఆయన మంచి వాళ్ళ బ్రిడ్జి గీల్ బ్రిడ్జి మొత్తం కట్టిస్తున్నాడు. ఇప్పుడు వెలుగొండల రాము గారు ఈ ఫౌండేషన్ తరపున చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. చేస్తున్నారా? చేస్తున్నాడు. భోజనాలు పెడుతున్నాడు, జనానికి లేని వాళ్ళకి ఆపదొస్తే డబ్బు ఇస్తున్నాడు, హాస్పిటల్ చూపిస్తున్నాడు, రైతులకు నీళ్ళు రాకపోతే నీళ్ళు పొలాలకు మీటర్లు లేపించాడు. అన్ని టీవీలో చూస్తూ ఉంటా. ఏంటి అన్నీ చేస్తున్నాడు ఆయన. జనాల్లో తిరుగుతున్నాడు. కొడాలని ఆయన మొత్తమే అంతే. ఎలక్షన్ టైంలో రావడం. ఇప్పుడు దాకా ఎక్కడున్నాడు? ఇప్పుడు దాకా ఆయన ఇంటికాడు. ఆయన రాజకీయం ఆయన బూతులు మాట్లాడుతూ ఉంటాడు అంటారు ఎక్కువ. ఇంకా బూతులు అంటే రాజకీయం అలాగే ఉంటుంది. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటానే ఉంటాడు. ప్రత్యేకంగా ఎంతమంది మంత్రులు ఉన్నా ఈయన మాత్రం నాని గారు ఇల్లు తెచ్చినాయి, టిక్కు ఇళ్ళు మొత్తం తెచ్చినాయి ఆయనే. అర్థమైందా? అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండి వైఎస్ రాజశేఖర గారి దగ్గర తీసుకొచ్చాడు ఆయన. అర్థమైందా? తీసుకొచ్చాడు, చంద్రబాబు నాయుడు ఎక్కాడు, కట్టాడు. అది ఎంత మట్టిగా అవ్వలేదు. మా వయసు అయిపోయింది, మేము ఎప్పుడో కట్టాం. 5 సంవత్సరాలకి మొన్న ఆపరేషన్ చేయించా, హార్ట్ ఆపరేషన్ చేయించా. 4,15,000 కడితే నీకు ఇల్లు ఇస్తామా ఇలాంటి ఇవ్వమయ్యా అన్నారు. 4,15,000 కట్టి ఇల్లు తీసుకున్నాం. మీరు కట్టారా? కట్టా. ఏంటి కట్టాను. ఇంకా హార్ట్ ఆపరేషన్ వచ్చేసింది. మీకు సక్రమంగా వస్తున్నాయి అన్నీ ఇప్పుడు దాకా? అయితే పింఛన్ ఇస్తున్నాడు. ఇంటికి సంబంధించి ఇల్లు ఇచ్చాడు. ఇల్లు అప్పుడు చంద్రబాబు నాయుడు అమలులోనే డబ్బు కట్టా 50,000 కట్టేప్పుడు. మొన్న కాదు, అక్కడ మీరు ఎక్కడైతే ఇల్లు తీసుకున్నారో అమౌంట్ కట్టి ఆ ప్రాంతంలో నీటి వసతి కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అట్లా అన్ని కరెంట్ కానీ, అట్లా కరెంట్ అన్నీ బాగు చేశాడు. ఇప్పుడు మొన్న వాటర్కి ప్రాబ్లం కానీ కరెంటు ఈది లైట్లు అన్నీ వేసాడు. బాగానే ఉంది. రేపు ఈయన వచ్చి మొత్తం ఇళ్ళు డబ్బు కట్టేస్తా అన్నాడు. టిక్కు ఇళ్ళు డబ్బులు మొత్తం కట్టేస్తా అన్నాడు. మొత్తానికి రాబోయే రోజుల్లో టీడీపీ గెలుస్తుందంటారా? టీడీపీ ఎంపీకి బందరు ఆయన ఇద్దరు గెలుస్తారు. ఈ రోడ్డు వేస్తానికి నీ బోర్డు వచ్చి వేసారు జనసేన తరఫున. ఆ గంటలు పుడతానికి ఈ ప్రభుత్వం చేయలేదు. అది ఏం చేయాలి? జనం విసిగిపోయారు. ఈసారి మార్పు సంభవిస్తుందా? తిరుగులేదంటారు. ఇప్పుడు కూడా మార్పు వచ్చేసింది. తిరుగులేదు. 10 సంవత్సరాలు టీడీపీని చూసే పని లేదండి. 10 సంవత్సరాలు గ్యారంటీ కొడతాడు ఈయన. ఈసారి వెలుగొండల రాముదే హవా అంటారు.